మనకు ఒక స్పెషల్ సెలబ్రిటీ రాబోతూ ఉన్నారు. నైస్ హెయిర్ స్టైల్, నైస్ హెయిర్ స్టైల్. మీది కూడా నైస్ హెయిర్ స్టైల్. నా న్యూస్ అంటే మీకు ఇష్టం కదా, నేను న్యూస్ రీడర్ జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకో. కాబట్టి మీ గురించి ఒక న్యూస్ చెప్తాను. వద్దమ్మా, నేను న్యూస్ లోకి వస్తా ఇప్పుడు. ఇంటెలిజెంట్ ఫెలో. దీని వల్ల ఎవరైనా తల్లి అవుతున్నారని చెప్పి నేను ఏమిటండి మీరు మాట్లాడేది? ఏ పాప దొరికిందని ఇప్పుడు పప్పన్నం పెట్టడానికి ఇక్కడికి వచ్చావు? ఏంటి మమ్మీ ఎవడీడు? బాబు, షోకి నన్ను పిలిచినప్పుడే నేను డౌట్ పడాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే. సరే, ఏదో ఒక సర్టిఫికెట్ పట్టుకొని వస్తున్నావు. ఇది కంప్లైంట్. నువ్వు ఏదైనా చేస్తే నేను కామ్ గా వెళ్ళిపోతాను, కానీ కంప్లైంట్ అయితే ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదిగో బాబు, ఏదోటి పెడతారు మీరు నాకు. రావట్లేదే. కూడా అక్కడ గురించి అడుగుతున్నాడు అంటే ఎంత కన్సర్న్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఏనా అంత అద్భుతాన్ని కొండ వెనకాల దాస్తావా? షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ లైఫ్ లో ఫస్ట్ టైం పర్ఫెక్ట్ పేరు పర్ఫెక్ట్ అమ్మాయికి పెట్టారా? అబ్బో నీది మస్తుంది మరి, తండ్రి కూతురులాను సేమ్. మీరేంటి ఇక్కడ? అసలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాట మీకే సెట్ అయిందండి. అందమైన ప్రేమ. మేడం, കല്യാണത്തിനെ പറ്റിയിട്ട് നിങ്ങളുടെ അഭിപ്രായം എന്താണ്? నాకు అర్థం కాలేదు సార్. అభిప్రాయం వల్ల ఇది ఒక గ్లాస్ పాలు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, స్వీట్స్ ఉండాలి. మీరు శోభనం మేడం చెప్తున్నారు. నీకెలా తెలుసు? దేవరాజల్ల చెప్పకూడదు. రాజు, నువ్వు మొహం మామూలుగా పెడుతున్నా కొబ్బరే వచ్చేది. ఇలా ఉన్నారు కదా. కత్తిలో ఉన్నాను అంటున్నారా? బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. పన్నీర్ తెచ్చారా? తెచ్చాం. ఎందుకు మీరే పన్నీర్ లో ఉన్నారు? ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు.